హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్స్లో ప్రొవిజనల్ మార్కులు ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీలో జోన్ల వారికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జోన్ 1లో వచ్చేసరికి ఏంటి అంటే స్పోర్ట్స్ కేటగిరీలో మనకి టాప్ మార్క్ వచ్చేసి 79 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 79 కానీ 77, 59. నేను ఆల్మోస్ట్ ఈ డేటా అంతా ఆల్మోస్ట్ ఒక 7,000 వరకు చూశాను. 7,300 వరకు ఆల్మోస్ట్ డేటా చెక్ చేశాను. ఆ బేస్డ్ అపాన్ ద డేటానే మన ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు జోన్ 1 కేటగిరీలో స్పోర్ట్స్ కేటగిరీలో 79 నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ వీళ్ళు ఏమన్నా టాప్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఓపెన్లో కానీ ఏమన్నా కొంతమంది కేటగిరీ వైజ్ వెళ్ళిపోయినా కానీ 49 మార్క్స్ వచ్చే వరకు వచ్చిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ కేటగిరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు జోన్ 2లో కూడా సేమ్ అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ మార్క్స్ వచ్చేసి 83 మార్క్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఉన్న స్పోర్ట్స్ కేటగిరీలో వేకెన్సీస్ ప్రకారంగా మనకి ఏంటి 83 మార్క్ అనే టాప్ మార్క్ వచ్చింది. ఆల్మోస్ట్ 63, 62 ఇవేమన్నా కేటగిరీ వైజ్ వెళ్ళినా కానీ 58 మార్క్స్ కానీ 47 కానీ 44 మార్క్స్ వచ్చినా స్పోర్ట్స్ కేటగిరీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. జోన్ 3 కూడా సేమ్ అలానే ఉంది. టాప్ 71 నుంచి స్టార్ట్ అయింది, 43 మార్క్స్ వరకు ఎండ్ అయిపోయింది. 44, 46, 49, 50, 15, 67 ఇవన్నీ ఏంటంటే జోన్ 3 వారంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జోన్ 4లో కూడా మనకు 69 మార్క్స్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 69, 65, 60 ఇవన్నీ ఏంటి అంటే ఈవెన్ కేసు ఏమన్నా కేటగిరీ వైస్లో వెళ్ళినా కానీ ఏమన్నా ఓపెన్ కేటగిరీలో ఏమైనా మెరిట్ బేస్లో వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్లో ఉండి మనం వెళ్ళినా కానీ మనకు 53 మార్క్స్ వచ్చినా కానీ 47 వచ్చినా కానీ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది జోన్ 5లో కూడా వచ్చేసి టాప్ మనకు 61 మార్క్స్ ఉన్నాయి. 63, 58, 50, 47, 43 ఈ మార్క్స్ వరకు కూడా మనకి ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్గా మనకు జోన్ 6 ఉంది. ఈ జోన్ 6 కూడా అంతే 66 నుంచి స్టార్ట్ అయింది. ఏమన్నా వీళ్ళు 61 వరకు కానీ ఏమన్నా కేటగిరీ వైజ్ ఏమన్నా రిజర్వేషన్ వెళ్ళినా మన 59 కానీ 56 కానీ 53 వరకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మన స్పోర్ట్స్ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకు జోన్ 7. ఇది కూడా సేమ్ 65, 58, 51, 49, 48, 46, 43 ఏమన్నా కేటగిరీ వైజెస్లో ఏమన్నా వెళ్ళిపోయినా మనకు 58 కానీ 51 కానీ 49 కానీ మనకు ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, దయచేసి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా నేను చూసిన డేటా అనేది ఇది ఫ్రెండ్స్. టోటల్గా మనకు కంప్లీట్గా జోన్ 2 నుంచి వెళ్ళి 83 మార్క్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదంతా చెక్ చేశాను ఆల్మోస్ట్ నేను. చూడండి, చాలా డేటా కలెక్ట్ చేశాను, చాలా టైం కేటాయించాను ఫ్రెండ్స్ దీని గురించి. అక్కడేమో జస్ట్ మార్క్స్ మెన్షన్ చేశాను ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది. ఇక్కడ 4,238 మేల్ జోన్ 4 ఎస్టీ కేటగిరీ 51 మార్క్స్. సో ఇదన్నీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినవి. ఇది కూడా సేమ్ 4,253 ఫీమేల్ కేటగిరీ జోన్ 7 బీసీడీ 51. ఇవన్నీ టోటల్గా మనకు డేటా కలెక్ట్ చేసి డేటా చూసి రాశాను ఫ్రెండ్స్. ఇంత బేసిక్ అనమాట. లాస్ట్ డేటా నేను చూశాను 43 మార్క్స్ వరకు చూశాను. ఇంకెవరైనా దీనికంటే ఎవరైనా తక్కువ దీనికంటే 43 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అంత డేటా వలసే వరకు. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే మన స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మనకు జోన్ 1లో 49కి రావచ్చు, జోన్ 2లో 44కి రావచ్చు, జోన్ 3లో 43కి రావచ్చు, జోన్ 4కి 47కి రావచ్చు, జోన్ 5లో కూడా మనకు 43. అంటే ఎవరైనా పైన టాప్ 2లో 63 మన కేటగిరీ వైజ్ వెళ్ళిపోయినా కానీ మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కేటగిరీలో. నెక్స్ట్ వచ్చేసి PH ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రాయడానికి చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ డేటా అంతా కలెక్ట్ చేయడం రావడానికి. ఇదేం చిన్న ఈజీగా రాసుకునేది కాదు. సో ఏమన్నా అక్కడక్కడ ఏమైనా డేటా మిస్ అయినా కానీ కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.